హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో మనం క్యాబేజ్తో ఒక టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. క్యాబేజ్ కూర అంటే చాలామంది ఇష్టపడరు కదా, దీంట్లో ఉండే స్మెల్ అలా అనిపిస్తుంది. చాలామంది పిల్లలు అయితే అస్సలు ఇష్టపడి తినరు. మరి ఆ స్మెల్ ఏం లేకుండా అందరూ నచ్చే విధంగా ఈరోజు క్యాబేజీతో పుల్లకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని 2-3 టైమ్స్ కడిగేసిన తర్వాత దీంట్లో సాల్టు, పసుపు, కొద్దిగా చింతపండు రసం, అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఇలా కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా పల్లీలను వేసేసి 1 నిమిషం ఫ్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా పోపు దినుసులు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫ్లేవర్ కోసం ఇంగువ, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేయండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అయితే ఇందులో వాటర్ అనేది పూర్తిగా తీసేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. మనం ఉడికించేటప్పుడు వేసాం కదా, చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో నువ్వుల పొడిని యాడ్ చేసుకుందాం. నువ్వులు, ఎండుమిర్చి ఫ్రై చేసి పొడి చేసింది. అంతే, స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. ఇలా తీసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అందరికీ నచ్చేలాగా క్యాబేజ్ పుల్లపప్పు కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.